నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనంత్ అంబానీ పెళ్లి రిసెప్షన్ లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు. శనివారం రాత్రి ముంబైలో జరగనున్న రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై రాత్రికి ముంబైలోని బస చేయనున్న ఏపీ ముఖ్యమంత్రి. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్వి రాజశేఖర్ బాబు. విజయవాడ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతమని వ్యాఖ్య. కమిషనర్ గా తన బాధ్యత సక్రమంగా నెరవేరుస్తానని వెల్లడి. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి రేషన్ డిపోను సూపర్ మార్కెట్ స్థాయిలో సరుకులిచ్చేలా అభివృద్ధి చేస్తున్నామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం. విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన దాడి ఘటనకు నిరసనగా ప్రభుత్వ ఆసుపత్రిలో రెండవ రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె. జోరున వర్షంలోనూ సమ్మెను కొనసాగిస్తున్న జూనియర్ డాక్టర్లు తమకు రక్షణ కల్పిస్తేనే విధులకు హాజరవుతామని స్పష్టీకరణ. ప్రపంచ సంపన్నుల్లో ఒకరు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్స్ల వివాహం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా పూర్తయింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ముంబైలో కొంతమంది అతిథులకు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ రోజు ముంబైకి చేరుకుని రాత్రి రిసెప్షన్ లో పాల్గొంటారు. రాత్రికి ముంబైలోనే బస చేసి మరుసటి రోజు మధ్యాహ్నం ఆయన అమరావతికి చేరుకోనున్నారు. విజయవాడ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతమని విజయవాడ నూతన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. కమిషనర్ గా తన బాధ్యత సక్రమంగా నెరవేరుస్తానని, ప్రజల్లో నమ్మకాన్ని, భరోసా కల్పించవలసిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. ప్రత్యేకంగా గంజాయి, డ్రగ్స్ వంటి వాటిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గా ఎస్వి రాజశేఖర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విజయవాడ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా అని చెప్పారు. కమిషనర్ గా తన బాధ్యత సక్రమంగా నెరవేరుస్తానని, ప్రజల్లో నమ్మకాన్ని, భరోసాని కల్పించవలసిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. వినూత్న రీతిలో పోలీసింగ్ నిర్వహిస్తామని, నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై దృష్టి పెడతామని తెలిపారు. ఫిర్యాదుదారుల్లో నమ్మకం కలిగించేలా చర్యలు చేపడతామని తెలిపారు. సిటిజన్ పోర్టల్ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులు తెలియచేయవచ్చని, గ్రీవెన్స్ సెల్ను మరింత పటిష్టం చేస్తామని పేర్కొన్నారు. మహిళల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. సీసీ కెమెరాలో పనితీరును మెరుగుపరుస్తామని, డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఉమెన్ మిస్సింగ్ కేసులను సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చేస్తామని, గంజాయి, డ్రగ్స్ నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. డే అండ్ నైట్ బీట్స్ మరింతగా పెంచుతామని, సైబర్ క్రైమ్స్ విషయంలో వినూత్న రీతిలో ముందుకు వెళ్తామని తెలిపారు. 200 మంది సిబ్బందిని సైబర్ కమాండర్స్ గా నియమిస్తామని, రోడ్ సేఫ్టీపై దృష్టి పెడతామని చెప్పారు. కమ్యూనిటీ పోలీసింగ్ అమలు చేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి రేషన్ డిపోను సూపర్ మార్కెట్ స్థాయిలో సరుకులిచ్చేలా అభివృద్ధి చేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. రానున్న కాలంలో ప్రతి రేషన్ డిపోలను అన్ని రకాల నిత్యావసర వస్తువుల్ని అందించేలా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ రైతు బజార్లో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం, కందిపప్పు అమ్మకం చేసే దుకాణాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రతి రేషన్ డిపోను సూపర్ మార్కెట్ స్థాయిలో సరుకులిచ్చేలా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రజలకు బియ్యం, కందిపప్పు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారని అన్నారు. తాజాగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ వికాసంపై దృష్టి సారించిందని తెలిపారు. ఈ క్రమంలోనే రైతు బజార్ల ద్వారా నాణ్యమైన బియ్యం, కందిపప్పును బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకిచ్చేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. రైతు బజార్లో కిలో నాణ్యమైన బియ్యం 48 రూపాయలు, మంచి కందిపప్పు కిలో 160 రూపాయలకి విక్రయిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న కాలంలో ప్రతి రేషన్ డిపోలోనూ అన్ని రకాల నిత్యావసర వస్తువుల్ని అందించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. రాష్ట్రంలో పెరిగిపోయిన నిత్యావసర సరుకులు ప్రజలకి అనేకమైన ఇబ్బందులు తీసుకొచ్చాము. ఇవాళ 2024 జూన్లో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా ప్రజలకి నిత్యావసర సరుకులన్నీ కూడా ఏ విధంగా ధరలు తగ్గించాలో దాని మీద దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ డిపోలన్నింటిలో కూడా రైతు బజార్లు స్టోర్స్లో, రైతు బజార్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కూడా ప్రజలకి సౌకర్యార్థం ఒక స్టోర్ని ఏర్పాటు చేసి ఆ షాపు ద్వారా
నిత్యావసర సరుకులైనటువంటి కందిపప్పు కానీ బియ్యం కానీ, అంటే బియ్యం కూడా హై క్వాలిటీ బియ్యం ఏదైతే ప్రజలు ఎక్కువగా మరి బయట మార్కెట్లో తీసుకుంటా ఉన్నారో 55 రూపాయలు పెట్టి 60 రూపాయలు పెట్టి ఆ బియ్యాన్ని ఇక్కడ 48 రూపాయలకే రైతు బజార్ స్టోర్లో, రైతు బజార్ షాప్లో అమ్మటం జరుగుతుంది గవర్నమెంట్ ఆధ్వర్యంలో. అలాగే కందిపప్పు కూడా 160 రూపాయలు, 160 రూపాయలు కిలో కందిపప్పు, క్వాలిటీ కందిపప్పు కవర్స్లో పెట్టి కిలో ప్యాక్ చేసి అది కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రజలకు ఎంతో సౌకర్యం. మొన్ననే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తూర్పు నియోజకవర్గంలో రైతు బజార్లో స్టాల్ను ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్రం మొత్తం అన్ని రైతు స్టోర్ బజార్లో కూడా దీన్ని స్టోర్స్ని ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఇంతే కాకుండా భవిష్యత్తులో రేషన్ డిపోల్లో కూడా ఈ నిత్యావసర సరుకులైనటువంటి బియ్యంలో 2-3 రకాలు, అలాగే కందిపప్పు, అలాగే పామాయిలు, ఆయిలు, ఇంకా మిగిలినటువంటి సరుకులన్నింటిని కూడా పెడతానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రేషన్ డిపోనే సూపర్ మార్కెట్గా చేసాం, అన్ని నిత్యావసర సరుకులు అందుబాటులో తీసుకొచ్చాం. మళ్ళా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక దాని మీద దృష్టి పెట్టారు. గతంలో 5 ఏళ్ళు ప్రజా పంపిణీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిర్వీర్యమైంది. ఈరోజు మళ్ళా వాటికి పూర్వ వైభోగం వచ్చింది. ప్రజలందరూ కూడా ఈ సేవల్ని వినియోగించుకోవాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. క్వాలిటీ కందిపప్పుని, క్వాలిటీ బియ్యాన్ని తక్కువ ధరకే రైతు బజార్లో కొనమని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన దాడి ఘటనకి నిరసనగా ప్రభుత్వ ఆసుపత్రిలో 2వ రోజు జూనియర్ డాక్టర్లు సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు. విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేయడాన్ని జూనియర్ డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. జోరున వర్షం కురుస్తున్న సమ్మెను కొనసాగిస్తూ తమకు రక్షణ కల్పిస్తేనే విధులకి హాజరవుతామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేయడాన్ని జూనియర్ డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తూ జోరున వర్షం కురుస్తున్న సమ్మెను 2వ రోజు కొనసాగించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గడ్డి మందు తాగిన వ్యక్తిని చికిత్స నిమిత్తం నందిగామ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. వైద్యం చేస్తూ ఉండగా వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో వైద్యులపై దాడికి యత్నించారు. డ్యూటీలో ఉన్న వైద్యులపై బూతులతో కొందరు యువకులు రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా దాడి చేయబోగా నర్సులు అడ్డుకున్నారు. ఆసుపత్రిలో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న సీఐ గుణరాం పోలీస్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలకు సరిది చెప్పిన పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. ఈ దాడి ఘటనకు నిరసనగా ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేయడాన్ని జూనియర్ డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. తమకు రక్షణ కల్పిస్తే విధుల్లో హాజరవుతామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. క్యాజువాలిటీలో సరైన సౌకర్యాలు లేకపోతే మేమేం చేస్తామని జూనియర్ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, ఏసీపీ భాస్కర్ రావుతో వైద్య విద్యార్థులు చర్చలు జరుపుతున్నారు. ఎమర్జెన్సీ కేసును యథాతథంగా కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు చెప్పారు. మంచి చేసేవారికి ఆంధ్రప్రదేశ్ చిరునామా కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంచి చేసే వారందరూ ఏపీలో ముందుకు రావాలని కోరారు. అక్షయ పాత్ర స్ఫూర్తితో రాష్ట్రంలో త్వరలోని అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం సందర్శించారు. అక్కడ నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ మంచి చేయాలనుకునే వారికి స్పీడ్ బ్రేకర్లు ఉండవని చెప్పారు. వెంకటేశ్వర స్వామి దయతోనే తాను ఆనాడు బాంబు పేలుళ్ల నుంచి బయటపడ్డానని గుర్తు చేసుకున్నారు. సేవలు అందించే అవకాశం కోసమే తనకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారని పేర్కొన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలని పిలుపునిచ్చారు. క్యాంటీన్ పెట్టినప్పుడు ఆ అన్నా క్యాంటీన్కి
వాళ్ళకే అప్పచెప్పాం. ఒక చిన్న కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా అన్నా క్యాంటీన్ నిర్వహించిన ఘనత కూడా అక్షయ పాత్రదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 203 కేంద్రాలు పెట్టాం. ఆ 203 కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున పెడితే ఈరోజు గడచిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పైన కక్షగట్టి మూసేసే పరిస్థితికి వచ్చారు. మళ్లీ తొందరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి ఒక స్ఫూర్తి కూడా ఉంది. ఒక పక్క అక్షయ పాత్ర, ఒక పక్క నందమూరి తారక రామారావు గారు కూడా మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు దాతలకు కొదవలేదు. ఈ దేశంలో నమ్మకమైన వ్యవస్థ ఉండాలి. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే 1000 కోట్లు 1200 కోట్ల రూపాయలు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు చీ కొట్టినా వీళ్లు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని, వైసీపీ నాయకులు సిగ్గు తెచ్చుకోవాలని, అబద్దాలు ప్రచారం చేస్తే తగిన బుద్ధి చెబుతామని, జనం తరిమి కొడతారని హెచ్చరించారు. ఈ విషయమై శనివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 6 అడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు, 5 అడుగుల తాచుపాము జగన్ అని, తాచుపాములా తన మన భేదం లేకుండా ఎవరినైనా జగన్ అనే తాచుపాము కాటేస్తాడని అన్నారు. పేర్ని నాని కపట మాటలు మానుకొని బుద్ధి తెచ్చుకోవాలని హెచ్చరించారు. గుడివాడ అమర్నాథ్ బూటకపు పత్రిక సాక్షిలో వచ్చినవే చెబుతాడని విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ ఎన్ని విచారణలు చేసినా చంద్రబాబు తప్పు చూపలేకపోయారని, చివరికి తప్పుడు కేసులతో చంద్రబాబును జైలుకు పంపారని వివరించారు. వైసీపీ బ్యాచ్ చేసిన పిచ్చి పనులకి ప్రజలు వారిని తరిమి కొట్టారని, అయినా అబద్దాలతో ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారని అన్నారు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు మారిస్తే జగన్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని, వైసీపీ వేధింపుల వల్లనే పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారని తెలిపారు. వైసీపీ నాయకులు సిగ్గు తెచ్చుకోవాలని, అబద్దాలు ప్రచారం చేస్తే తగిన బుద్ధి చెబుతామని, జనం తరిమి కొడతారని హెచ్చరించారు. మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, ఒక ఆయనేమో కోడిగుడ్లకి ఏకలు పెట్టాడు, ఇంకొక ఆయనేమో బందర్లో అభివృద్ధి చేసిన పాపానికే పోలేదు. ఎందుకంటే బందర్లో అత్యధిక మెజార్టీతో ఓడిపోయిన ఏకైక వ్యక్తి పేర్ని నాని కొడుకు. అంటే పేర్ని నానికి బందర్లో అంత మంచి పేరు ఉంది. వీళ్ళిద్దరూ చంద్రబాబు గారి గురించి విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గురించి పొగుడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చారు. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చి ఇవాళ ఈ రాష్ట్రంలో అప్పులు తప్ప ఏమీ లేవు జనాలకి. దాన్ని ముఖ్యమంత్రిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి వచ్చిన కాంచి 2 సార్లు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి మంత్రులందరినీ కలిసి ఈ రాష్ట్రానికి కావలసినటువంటి నిధులు చేపట్టడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా ప్రయత్నం చేశాడా? అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి కాలు పట్టుకొని, బాబు నా కేసులు తీసేయండి, నా కేసులు ఆపండి అని చెప్పడం తప్ప ఏ రోజైనా మంత్రులు కలిశాడా? మంత్రుల దగ్గర నుంచి కావలసినటువంటి నిధుల గురించి ఎప్పుడైనా అడిగాడా? జగన్మోహన్ రెడ్డి గురించి మీరా మాట్లాడేది? పేర్ని నాని నువ్వేమంటావు? చంద్రబాబు గారిని 6 అడుగులు అబద్ధం అంటావా? 6 అడుగుల నిజాయితీ గల నిలువుటతో చంద్రబాబు నాయుడు, 5 అడుగుల తాపుకోము జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజలు 151 సీట్లలో ఉన్నటువంటి మీరు మధ్యలో 5 తీసి 11 ఇచ్చారు. ఈ తాచుకోము పవర్లో ఉండడానికి వీలు లేదు. ఈ తాచుకోముకి తన మన భేదం లేదు.
ఎవరిని పడితే వాళ్ళు కాటేస్తుందని తాసుబాబుని రాజకీయాల్లోంచి తరిమి కొట్టడానికి మీకు ఆ నెంబర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అంటే 6 అడుగుల నిజాయితీ గల నిలువుటద్దం కాబట్టి ఈ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ నువ్వు కానీ ఆయన మీద ఎన్ని ఎంక్వైరీలు చేసినా ఎన్ని కేసులు పెడదామని చూసినా సరే ఆయన ఎక్కడ ఎప్పుడు కూడా తప్పు చేయలేదు కాబట్టి ఆయన మీరేం చేయలేకపోయారు. పెట్టావు జైల్లో. ఎందుకు పెట్టావు? ఆయన మీద ఎలాంటి ఆధారాలు లేకుండా నీ పవర్ను ఉపయోగించి లోపల పెట్టావు. ఆ లోపల పెట్టేందుకే కదా 99 దేశాలలో ఆయనకి నేరాచరణ పలికారు. నువ్వు చేసిన పిచ్చి పనికి ప్రజలు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారు పక్కన వచ్చారు. కాబట్టి ఈ పేరుని ఈ కోడిగుడ్ల మంత్రి వీళ్ళిద్దరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఇకపోతే గుడివాడ అమర్నాథ్ ఏమంటాడంటే, బాబు అమర్నాథ్ నన్ను పొద్దున్న సాక్షి పేపర్ చూసుకోవాలి సార్. సాక్షి పేపర్లో విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేయడానికి కేంద్ర మంత్రి వచ్చాడు అన్నాడు సాక్షి పేపర్లో. సాయంత్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేదే లేదని కుమారస్వామి గారు ప్రకటన చేశారు. అంటే మీరు ఏ మత్తులో ఉన్నారు? సాక్షి మత్తులో ఉన్నారు. సాక్షి పేపర్లో రాసేయని అబద్ధాలని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకెన్నాళ్ళు మాయ చేస్తారు, ఇంకెంతమందిని మోసం చేస్తారు. మీరు మాట్లాడే విధానం ఏంటి? నిన్న 4 రోజులు నిన్నటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఒక పథకం అమలు చేశారు. ఇంకా 5 పథకాలు ఉన్నాయి. 5 పథకాలు కూడా అమలు చేస్తారు. ఎందుకు మీరు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాయిస్తున్నారు? అప్పుడే చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా ఉన్నాడు. ఈ సూపర్ 6 పథకాలని ఇక్కడ అమలు చేయాలనే తపంతోనే కేంద్రానికి వెళ్ళి గడప ఎక్కి కేంద్ర మంత్రుల్ని ఈ రాష్ట్రానికి ఏం కావాలో ప్రధానమంత్రితో సహా అందరినీ అభ్యర్థించి వచ్చి మీడియా సమావేశాలు పెట్టి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటే శ్వేతపత్రాల మీద కూడా మీరు మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి పేరు శ్వేతపత్రం రిలీజ్ చేశాడా? లేదా లైవ్లో అధికారులతో మాట్లాడుతున్నట్టు ఎప్పుడైనా మాట్లాడాడా? నిజాయితీ గల నాయకుడు కాబట్టి లైవ్ పెట్టాడు, లైవ్లో మాట్లాడాడు, రాష్ట్రానికి ఏం చేయాలో చెప్తున్నాడు. కనీసం మీ దగ్గర రికార్డింగ్ అని ఉందా? ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రం భవిష్యత్తు కోసం మాట్లాడినటువంటి రికార్డు అన్న ఉందా మీ దగ్గర? బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ఎక్కిన 3 నెలలకు ఒకసారి అన్నాడులే. కియా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లేఖ రాశాడు, కియా ఇప్పుడు వచ్చిందని. అబద్ధాలు ఆడడానికి కూడా ఒక అర్థం ఉండాలి. అలాగే వర్షం వలన రోడ్లపైన నిల్వ ఉన్న నీళ్లను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఎయిర్ టెక్ మిషన్స్ సాయంతో నిరంతరం శుభ్రపరుస్తూ ఉండాలని అధికారులకి విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ ఆదేశాలు జారీ చేశారు. వర్షపు నీరు సైడ్ డ్రైన్ లో ప్రవహించే విధంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటూ ఉండాలని సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ శనివారం తన పర్యటనలో భాగంగా నగరం మొత్తం పర్యటించి వర్షం వలన రోడ్లపైన నిల్వ ఉన్న నీళ్లను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఎయిర్ టెక్ మిషన్స్ సాయంతో నిరంతరం శుభ్రపరుస్తూ ఉండాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ముందుగా బెంజ్ సర్కిల్ జంక్షన్, గురునానక్ కాలనీ జంక్షన్ రహదారులపై ఉన్న వర్షపు నీటి నిల్వల్ని వెంటనే తీసివేయాలని, వర్షపు నీరు రోడ్లపైన నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, సైడ్ డ్రైన్లు కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుస్తూ వర్షపు నీరు సైడ్ డ్రైన్లో ప్రవహించే విధంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, జోనల్ కమిషనర్లు వారి పరిధిలో ఫీల్డుల్లో ఉంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ వర్షపు నీటి నిల్వల్ని శుభ్రపరచాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు, ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా నగరంలో ప్రతి సర్కిల్లో వర్షపు నీటిని పరిశుభ్రపరచడమే కాకుండా
పొంగుతున్న మురుగును, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిల్వల్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని ఆదేశాలు ఇచ్చారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని విజయవాడ నగర నూతన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు దర్శించుకున్నారు. సతీ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న సిపికి దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శన అనంతరం సిపి దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం అందజేసి దేవస్థానం ఈవో కెఎస్ రామారావు అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారికి ఆషాఢ మాసంలో పవిత్ర సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా వి కనెక్ట్ విజయవాడ బిజినెస్ గ్రూప్ ఆధ్వర్యంలో అమ్మవారికి పవిత్ర సారె సమర్పించడం జరిగింది. బ్రాహ్మణ వీధిలోని బుద్ధవారి శివాలయం నుంచి ఊరేగింపుగా వ్యాపారులంతా కుటుంబ సభ్యులతో కలిసి 101 రకాల పవిత్ర సారెను అమ్మవారికి సమర్పించారు. మహామండపం 6వ అంతస్తులో జరిగిన ఈ సారె సమర్పణ సందర్భంగా వేద పండితులు వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వి కనెక్ట్ విజయవాడ ప్రతినిధులు మాట్లాడుతూ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని వ్యాపారులంతా కలిసి ఐక్యంగా దుర్గమ్మకు 101 రకాల సారెను అందజేశామని తెలిపారు. దుర్గమ్మ దయతో తమ వ్యాపారులు తమ వ్యాపారమంతా మరింత పెంపొందాలని వారు ఆకాంక్షించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వ్యాపారులంతా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి సారును సమర్పించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. కష్టాలను ఎదుర్కొని గెలవటానికి కష్టపడి పోరాడాలని లెఫ్టినెంట్ కల్నల్ ఎస్వీఎస్ సుదర్శన్ తెలిపారు. నిరాశజనకమైన పరిస్థితిలో ఒకరిపై మనోధైర్యాన్ని ఉంచడానికి ఒక గొప్ప సైనికుడిగా ఎదగాలని, లక్ష్యాలను సాధించడంలో నిజాయితీ మరియు నిబద్ధత అవసరమని స్పష్టం చేశారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విజయవాడ ఆవరణలో వార్షిక అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 7 సంవత్సరాలు వరుసగా అన్ని సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించిన ఉత్తమ విద్యార్థి అయిన నైనా తబిత శీలంకు గోల్డ్ మెడల్ బహుమతినిగా అందజేశారు. అలాగే 5వ తరగతి నుంచి వరుసగా 6 సంవత్సరాలు అన్ని సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించిన ఉత్తమ విద్యార్థులైన నైనా తబిత శీలం, ప్రిషా జైన్, శ్రేష్ఠ, లాస్య, శృతిక ఏ, తనీష్ చౌదరి విద్యార్థినులకి పాఠశాలకు గుంటూరు ఎన్సీసీలోని 10వ ఆంధ్ర బాలికల బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఎస్వీఎస్ సుదర్శన్ ముఖ్య అతిథిగా విచ్చేసి సుదర్శన్ లెఫ్టినెంట్ కల్నల్ ఆంధ్రప్రదేశ్ మరియు అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజు చేతుల మీదుగా బ్లూ టై, బ్లేజర్, బ్లూ బ్యాడ్జ్లను ప్రదానం చేశారు. ముఖ్య అతిథి తన ప్రసంగంలో భాగంగా కష్టాలను ఎదుర్కొని గెలవటానికి కష్టపడి పోరాడాలని, నిరాశజనకమైన పరిస్థితిలో ఒకరి మనోధైర్యాన్ని ఉంచడానికి ఒక గొప్ప సైనికుడిగా ఎదగటానికి ఉదాహరణగా చెప్పారు. ఒకరి లక్ష్యాలను సాధించడంలో నిజాయితీ మరియు నిబద్ధత అవసరమని అతను నొక్కి వక్కానించారు. ఈ కార్యక్రమంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. All the award winners today, I know they have worked hard. We can see the amount of perseverance, passion and commitment to excel in this and get an award called Academic Awards, be it Scholar Badge, because it requires a lot of consistency, commitment and dedication. Please join me in giving a thunderous round of applause for this extraordinary achiever. The safety, honor and welfare of your country comes first, always and every time. The honor, comfort and safety of your men you command comes next. Your own ease, safety and comfort comes last each and every time. So always remember this. Your country comes first, and whichever organization you are, the people in the organization, they are most important. ఆంధ్రప్రదేశ్లో రానున్న 5 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. నేడు, రేపు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో వానలు పడనున్నాయి. ఇక సోమ, మంగళవారాల్లో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు, ద్రోణుల ప్రభావానికి తోడు ఈశాన్య అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు, పశ్చిమ అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు వేర్వేరుగా ద్రోణులు కొనసాగుతుంటాయి. వీటి ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనంత్ అంబానీ పెళ్లి రిసెప్షన్ లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.
శనివారం రాత్రి ముంబైలో జరగనున్న రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై రాత్రికి ముంబైలోని బస చేయనున్న ఏపీ ముఖ్యమంత్రి. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్వి రాజశేఖర్ బాబు విజయవాడ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతమని వ్యాఖ్య. కమిషనర్ గా తన బాధ్యత సక్రమంగా నెరవేరుస్తానని వెల్లడి. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి రేషన్ డిపోను సూపర్ మార్కెట్ స్థాయిలో సరుకులిచ్చేలా అభివృద్ధి చేస్తున్నామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం. విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన దాడి ఘటనకు నిరసనగా ప్రభుత్వ ఆసుపత్రిలో రెండవ రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె. జోరున వర్షంలోనూ సమ్మెను కొనసాగిస్తున్న జూనియర్ డాక్టర్లు తమకు రక్షణ కల్పిస్తేనే విధులకు హాజరవుతామని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.